ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియోలో చెన్నైకి దగ్గరలో ఉన్న 108 దివ్యదేశాల్లో ఒకటి ఈ యొక్క తిరువల్కేలి పార్థసారథి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసరికి చెన్నై రైల్వే స్టేషన్ అంటే చెన్నై ఎగ్మోర్‌కి 1½ కిలోమీటర్ దూరంలోను, చెన్నై బీచ్‌కి 1 కిలోమీటర్ దూరంలోను, అలాగే చెన్నై ఎగ్మోర్‌కి 1½ కిలోమీటర్ల దూరంలోను ఈ యొక్క ఆలయం అది ఉన్నది. ఈ ఆలయంలో స్వామివారు కృష్ణుడి రూపంలో దర్శనమిస్తారు. ఆయన్నే పార్థసారథి స్వామిగా పిలుస్తూ ఉంటారు. అలాంటి పార్థసారథి టెంపుల్ ఈ యొక్క పార్థసారథి టెంపుల్. అయితే ఇక్కడ 2 ధ్వజస్తంభాలైతే ఉంటాయి. అలాగే 2 ప్రధాన గోపురాలైతే ఉంటాయి. ఏంటి ఈ 2 గోపురాల విశిష్టత అంటే గనుక, మనం ఇక్కడ ఫ్రంట్‌లో చూస్తున్న ఆ యొక్క ఆలయం వచ్చేసరికి పార్థసారథి టెంపుల్ అండి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మామూలుగానే ధ్వజస్తంభము ఇవన్నీ కూడా ఉంటాయి. స్వామివారి యొక్క వెనక వైపు మరొక ఆలయం ఉంటుంది. ఆలయంలో నరసింహస్వామి వారు వేంచేసి ఉంటారు. అక్కడ కూడా ఇంకొక ధ్వజస్తంభం ఉంటుంది. 2 ఆలయాలు పక్కపక్కన ఉంటాయి. మధ్యలో గర్భాలయాలకి 2 మధ్యలో కూడా గ్యాప్ ఉంటుంది. 2 గోపురాలు ఉంటాయి. అలాగే చాలా విశేషంగా ఉంటుంది. మొత్తం కూడా వేదవల్లి తయారుగా అమ్మవారు ఉంటారు, గోదాదేవి ఉంటారు, రాముల వారు ఉంటారు, అనంత పద్మనాభ స్వామి ఉంటారు లోపల. అలాగే చాలా అద్భుతమైన ఈ యొక్క ఆలయము. ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే కనుక, స్వామివారికి ఎటువంటి ఆయుధాలు ఉండవు. సుదర్శన చక్రం కావచ్చు, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఓన్లీ శంఖాన్ని పట్టుకుని ఉంటారు స్వామి. దీనికి కారణం ఏంటంటే కనుక, అప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో స్వామివారు పాల్గొన్నప్పుడు ఎటువంటి ఆయుధాలు పట్టుకోకుండా రథసారథిగా ఉండటం జరిగింది. దానికి గుర్తుగా ఇక్కడ స్వామివారు ఎటువంటి ఆయుధాలు లేకుండా కుడి చేతిలో శంఖాన్ని ధరించి, ఎడమ చేతిలో అభయాన్ని ఇస్తూ స్వామి మనకి దర్శనమిస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ విశేషంగా ఏంటంటే కనుక, అలగర్ సింగార్ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అంటే నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ తిరువల్కేలిలో 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముందు పార్థసారథి స్వామివారికి బ్రహ్మోత్సవాలు పూర్తయిపోయిన తర్వాత నరసింహస్వామికి జరుగుతూ ఉంటాయి. ఈయన్ని అలగర్ సింగల్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు నరసింహస్వామిని. చాలా అద్భుతమైన స్వామి దర్శనం అనేది ఇక్కడ జరుగుతుంది. పార్థసారథి 11 అడుగుల మూలమూర్తిగా ఉంటారు. ఒకవైపు అమ్మవారు, ఇంకోవైపు బలరాముడు ఉంటూ ఈ విధంగా స్వామివారు గర్భాలయంలో దర్శనమిస్తూ ఉన్నారు. చాలా అద్భుతమైన క్షేత్రము. చెన్నై వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏదో కాదండి, ఆ యొక్క ఉత్సవమూర్తి ఏదైతే ఉన్నారో స్వామి, ఆ స్వామివారి యొక్క విగ్రహము పంచలోహాలతో నిర్మించిన విగ్రహం. అయితే ఆ స్వామివారి యొక్క ఫేస్ మాత్రం మొత్తం కూడా బాణాలతో గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. నొక్కుడుగా, అంటే బాణాలు ఎక్కువ గుచ్చుకుంటే ఎలా ఉంటుందండి మనకి, అలా ఉంటుంది. ఎందుకంటే కనుక భీష్ముడికి శయ్యగా ఉంటాయి కదండి, అవి గుచ్చుకున్నవని చెప్తారు. అలాగే ఆ యుద్ధంలో రథసారథిగా ఉన్నారు కాబట్టి రథాన్ని తోలేటప్పుడు 1, 2 అట్లా గుచ్చుకుంటూ ఉంటాయి. అలా గుచ్చుకుని మొత్తం ఫేస్ అంతా కూడా నల్లగా అయిందన్నట్లుగా చెప్తారు. ఇక్కడ కాసేపట్లో నేను ఇక్కడ ఫోటోలు అయితే యాడ్ చేస్తాను. ముందుగానే వెనక కానీ చూస్తూ ఉండండి. ఆ తర్వాత అలగారి సింగల్ నరసింహస్వామి చూడండి, ఆ చంద్రప్రభ వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నాడు. మేము వెళ్ళింది 3వ రోజు. స్వామివారు ఆ యొక్క చంద్రప్రభ వాహనారూఢుడై అద్భుతమైన అలంకారంలో మాకు దర్శనం ఇచ్చారండి. అసలు 2 కళ్ళు సరిపోవంటారు చూడండి. అలా ముందుగా మేము వెళ్ళంగానే ఫస్ట్ వీడియో తీయలేకపోయాం, కానీ ఫస్ట్ వాళ్ళ ముగ్గురిని ఒక పల్లకీలో తీసుకుని అట్లా ఊపుకుంటూ వస్తుంటే అబ్బా స్వామిని మాటల్లో వర్ణించలేం. సాక్షాత్తు ఆ నరసింహస్వామే, లేదంటే ఆ శ్రీదేవి భూదేవితో కూడి వస్తున్నారా అన్నట్లుగా అనిపించింది. కానీ చాలా అద్భుతంగా ఉందండి. ఆ కుప్పు కానీ, ఆ తర్వాత వెనక జడ కానీ, నరసింహస్వామి అబ్బబ్బా మాటల్లో వర్ణించలేము. అలాంటి సుందర రూపుడు ఆ స్వామి. చక్కగా చిన్న చిరునవ్వు ఉంటుందండి. నరసింహస్వామి అంటే మనం బాగా ఉగ్రంగా ఉంటాడు, కానీ ఇక్కడ స్వామి ఉత్సవమూర్తి ఎలా ఉంటుందంటే చిన్న చిరునవ్వు, అంటే నవ్వి నమ్మనట్లుగా ఉంటాడు స్వామి. అలా ఈ వాహన సేవ అనేది జరిగింది మేము ఉన్నప్పుడే.
చాలా అద్భుతంగా అనిపించిందండి. ఆ కాసేపు గూడా చాలా మనసుకు ఎక్కడోకెళ్ళిపోయామా, ఒక డివోషనల్‌కెళ్ళిపోయామా అన్నట్లుగా. ఎప్పుడు నేను బ్రహ్మోత్సవాలు టీవీలో చూడటమే గానీ, రియల్‌గా ఎప్పుడు చూడలేదు ఆ వాహన సేవలనేవి. కానీ ఇక్కడ చూస్తేనండి అద్భుతమండి. ఆ స్వామి అలా తెల్లని వస్త్రాలు కట్టుకొని ఇవన్నీ గూడా ఆభరణాలన్నీ గూడా అలంకరించుకొని అవి ఇంకో చెప్పనండి, అటు ఇటు ఊగినప్పుడు ఆ స్టోన్స్ మెరుస్తూ అబ్బబ్బా! మాటల్లో వర్ణించలేం. అలాంటి ఆ బ్రహ్మోత్సవాలను చూడటం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే ఆ దండలు గూడా ఒక్క దీంతో కట్టారండి. మనకి లిల్లీలతో కట్టారు. అసలెంత బావుంటుందో. ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడు తిరువల్కేలి పార్థసారథి టెంపుల్ కంపల్సరీ వెళ్ళండి. ఆటోలైతే ఉంటాయి. ఆటో మాట్లాడుకొని ఆటో ద్వారాగా గూడా స్వామి టెంపుల్‌కి వెళ్ళొచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్. ప్రతి ఒక్కరు గూడా జీవితంలో ఒక్కసారైనా ఈ పార్థసారథి టెంపుల్‌ని చూడాలని నేను కోరుకుంటూ 108 దివ్య దేశాల్లో ఒకటి. అలాగే ఇక్కడ ఉత్సవమూర్తి చెప్పా గదండీ! ఆ బాణాల గుర్తులు ఎంతోమంది సైంటిస్టులు వచ్చి ప్రూవ్ చేయటానికి చూసారు. ఏం లేదు అదేదో మెటల్ వల్ల అయిందని గానీ, ఇంతవరకు గూడా ఆ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అంత విశిష్టమైనది ఆ స్వామివారి యొక్క ఫేస్. అలాంటి స్వామివారిని మనం గూడా దర్శనం చేసుకొని, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మనందరం గూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నరసింహస్వామికి జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలు మీరు కూడా చూడండి. అంతకుముందు స్వామివారు మూలమూర్తి అయిన పార్థసారథి స్వామికి టెంపుల్‌లో జరిగినాయి. కాకపోతే రావటం మాత్రం పార్థసారథి టెంపుల్ ముందు నుండే వస్తారండి స్వామి. వెనక నుండి రారు. వాహన సేవ కూడా అప్రదక్షిణంగా వెళ్ళినట్టుగా అనిపించింది. పార్థసారథి టెంపుల్ నుండి ఇటు బయటకొచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్‌కి వెళ్తారు. మనం రైట్ సైడ్ వెళ్తారు కదండీ! ఈయనేంటో లెఫ్ట్ సైడ్ వెళ్ళి ప్రదక్షిణంగా వచ్చారు. మరి అది అక్కడ ఆనవాయితీ ఏమో తెలీదు గానీ, అలా స్వామివారి ఎనక వైపు కూడా చూడండి ఎంత సుందరంగా ఉన్నాడో చూడండి స్వామి. ఇక్కడ రథం గూడా రథోత్సవం ఇవన్నీ గూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారంటండి బ్రహ్మోత్సవాలు. అప్పటిదాకా జనం లేరండి. ఎప్పుడైతే 8 అవుతుందో ఇహ జనమంతా కూడా విపరీతంగా వచ్చేసారండి స్వామి దర్శనం కోసం. అసలు ఆలయం ముందు గూడా ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా ఉన్న ఇక్కడ విగ్రహం గూడా ఉంటుంది. మేమైతే నైట్ టైమ్ వెళ్ళామండి. 5:30 అలా వెళ్ళాము. 6 వరకు గూడా 8 వరకు ఉండి వాహన సేవ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసామండి. చాలా అద్భుతంగా అనిపించిందండి. ఇన్ని క్షేత్రాల్లో ఈ క్షేత్రంలో ఉన్నప్పుడే ఆ యొక్క బ్రహ్మోత్సవాలు జరగటం, ఆ స్వామిని చూడటం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా అద్భుతం కూడా అనిపించింది. స్వామి సంకల్పం ఎలా ఉంటుందో అలానే వస్తూ ఉంటాము అని చెప్తున్నట్లుగా ఈ విధంగా ఉంటుందండి ఆలయము. ఇది ఆలయానికి వచ్చేసరికి రైట్ సైడ్ ఉన్న వ్యూ, అటు లెఫ్ట్ సైడు అక్కడ వాహన సేవ అయితే జరుగుతున్నది. చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా చెన్నై వెళ్ళిన వారు ఈ యొక్క పార్థసారథి టెంపుల్‌ని కంపల్సరీ వెళ్ళండి. తిరువల్కేలి పార్థసారథి టెంపుల్ అంటే ఎవరైనా దింపుతారు. కానీ పార్థసారథి టెంపుల్ అంటే వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా దింపే అవకాశాలు ఉంటాయి కాబట్టి తిరువల్కేలి అని అడిగి ఆటోలు గానీ, బస్సులు గానీ ఎక్కవలసిందిగా నేను కోరుకుంటున్నాను.